హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరూ ఇంటర్ కంప్లీట్ అయిపోయిందని ఎలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారా? అయితే వాటిల్లో అసలు ఒక బైపీసీ అయిపోయిన తర్వాత సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది? ఎంపీసీ స్టూడెంట్కి ఇంజనీరింగ్ అనేది ఈజీ, బైపీసీ స్టూడెంట్కి అయితే ఎలా, అసలు దానికి ఏం కోర్సెస్ ఉంటాయి అన్న దాని గురించి ఈరోజు మనం సింపుల్గా తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే ఒక బైపీసీ స్టూడెంట్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ ఒక కోర్స్ సెలెక్షన్లో ఫస్ట్ది ఎంబీబీఎస్ ఉంటుంది. ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్ సెకండ్ సెలెక్షన్ అనేది మనకి బీవీఎస్సీ కోర్స్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటామండి మనం. బీవీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఈ కోర్స్ మన ఫుల్ ఫామ్ ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ అగ్రికల్చర్ అంటాము, అండ్ లైక్ మనకి బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అంటాము. ఇలాంటి ఎన్నో కోర్సెస్ మనము చూస్తూ ఉంటాం మేజర్గా. వాటన్నిటిలో కూడా ఫస్ట్ స్టాండౌట్ అయ్యే కోర్స్ ఏదైనా ఉంది అంటే అది మనకి బీవీఎస్సీ అండ్ ఏహెచ్. అయితే బీవీఎస్సీ ఏహెచ్ కోర్స్ మనం తీసుకోవాలని చూస్తున్న ఏ స్టూడెంట్ అయినా కూడా అసలు ఎక్కడ సీట్లు ఉన్నాయి, కాలేజీలు అనేవి ఎక్కడ ఉన్నాయి, అసలు ఈ బీవీఎస్సీ కోర్స్ అనేది ఎన్నేళ్ళ కోర్స్ అనే డౌట్స్లో ఉంటారు. అయితే సేమ్ ఎలా అయితే మనం ఎంబీబీఎస్ గురించి ఆలోచన చేస్తామో ఇది కూడా సేమ్ 5.5 ఇయర్ కోర్స్ మనకి కంప్లీట్గా ఉంటుంది. అంటే 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టైం, 4.5 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టైం అండ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్ అనేది దీంట్లో ఉంటుంది. దీంట్లో ఎలా అయితే ఎంబీబీఎస్లో సేమ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ గురించి మనం మాట్లాడతామో అలానే మనం బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో కూడా మనం చూడొచ్చు. అయితే బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సెస్ గురించి మనం మేజర్గా చూసినట్టయితే అసలు ఈ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, దీన్ని అక్వైర్ చేయాలనుకుంటే అసలు ఏం ఎగ్జామినేషన్స్ రాయాలి అన్న విషయంలో మొదటిగా మనం తీసుకుంటే మన ఎంసెట్ ఎగ్జామినేషన్ మనం మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటాము. అదే కాకుండా నీట్ అనేది మన సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి నీట్ గురించి కూడా మనం మేజర్గా చూస్తుంటాం. అయితే ఎంసెట్ ఎగ్జామినేషన్లో క్యాస్ట్ కేటగిరీస్ని బట్టి, డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి మనకి ఎగ్జామినేషన్స్ అంటే ర్యాంకింగ్ అనేది చూస్తుంటాం, కట్ ఆఫ్ అనేది చూస్తుంటాం. మేజర్గా మనం ఎంసెట్లో చూసినట్టయితే జనరల్ కేటగిరీకి 1500 అనేది మ్యాక్సిమం కట్ ఆఫ్ కింద చెప్పుకుంటాము బీవీఎస్సీ కోర్స్కి. సో ఇలాంటి డిమాండ్ ఉండే కోర్స్ అంటే ఈవెన్ నీట్లో కూడా మనం ఎక్వైర్ చేయాలంటే కూడా 450 మార్క్స్ అబవ్ ఉంటేనే ఒక స్టూడెంట్కి బీవీఎస్సీ వస్తుంది అని అన్నాము అంటే దానికి ఎంత డిమాండ్ ఉంది అన్నది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. అసలు మన లోకల్లో అసలు బీవీఎస్సీ కాలేజ్ అనేది ఉందా, అసలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో మనం తీసుకున్నట్టయితే మన ఫ్యూచర్ బాగుంటుంది, లేదా మన పిల్లలకి చేయించుకున్నట్టయితే వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు, అసలు ఎలాంటి ప్లేస్మెంట్స్ మీకు వస్తాయంటే మేజర్గా ఒక డాక్టర్ అనే ప్రిఫిక్స్తో మనకు వచ్చే కోర్సు. చాలామంది పేరెంట్స్ ఒక సేయింగ్ ఉంటుంది, డాక్టర్ అనే ప్రిఫిక్స్ గురించి ఎక్కువ వరకు ఎంబీబీఎస్ చేయడం ఇష్టపడతారంట. అలాంటి సేయింగ్స్లో ఇది యానిమల్ డాక్టర్, ఇది నోవేర్ డిఫరెంట్ అండి. ఇట్ ఇస్ సేమ్ లైక్ మన ఎంబీబీఎస్ఏ, కాకపోతే ఇది యానిమల్ డాక్టర్, అక్కడ హ్యూమన్ డాక్టర్ అనేది మనం చెప్పుకుంటాం. ఇక్కడ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఇక్కడ వెటర్నరీ సైన్సెస్తో పాటు యానిమల్ హస్బెండరీ అనేది కూడా మనకు ఒక కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి, ఇంత డిమాండ్లో ఉన్న కోర్సు డాక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ కాలేజెస్ అసలు మన లోకల్లో ఎందుకు లేవు, లేదా సౌత్ ఇండియాలో కూడా మొత్తం మనం చూసుకున్నట్టయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకున్న నంబర్లో మనకి ఈ కాలేజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈ కాలేజెస్ సౌత్ ఇండియాలో ఎక్కడున్నాయి లేదా మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి అంటే మన గవర్నమెంట్ యూనివర్సిటీస్లో తప్ప ఇంకెక్కడా కూడా మనకి ఈ బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కాలేజెస్ అనేవి లేవు. మేజర్గా మనం చూసుకోవాల్సిన పాయింట్, ఎందుకు అసలు లోకల్లో ఎందుకు లేవు, ఈ ర్యాంక్ వరకే మనకి ఎందుకు కట్ ఆఫ్ అనేది జరుగుతుంది అంటే 1500 ర్యాంక్ వరకే మనకి కట్ ఆఫ్ అనేది ఎందుకు జరుగుతుంది అని మనం చూసుకున్న విషయంలో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అనేది ఇంటేక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెటర్నరీ సైన్సెస్కి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. వాళ్ళు ఒక డాక్టర్స్ ఒక లైఫ్ని, ఒక యానిమల్ లైఫ్ని వాళ్ళు సేవ్ చేయాల్సిన విషయంలో ఉంటారు కాబట్టి మనము దీన్ని చూసుకోవచ్చు అనమాట మేజర్గా. దాంతోపాటు ఇంకా అసలు ఎక్కడ ఈ కాలేజెస్ ఉన్నాయి, ఏ స్టేట్స్కి వెళ్ళినట్టయితే మనకి వెటర్నరీ సైన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయంటే 2 మేజర్ స్టేట్స్ చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి రాజస్థాన్ అండి, ఎప్పటి నుంచో వెటర్నరీ సైన్సెస్ మనకి అవైలబుల్ ఉన్న ఒక ఏరియా కింద రాజస్థాన్ని చెప్తాము. అండ్ దాంతోపాటు ఇంకొకటి హర్యానా ఏరియాని మనం మేజర్గా చూస్తుంటాము. వీటిల్లో అయితే జస్ట్ నీట్ క్వాలిఫై
అయినా కూడా స్టూడెంట్ ఒకవేళ తీసుకోవాలి అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను, మేనేజ్మెంట్ కోటా తీసుకుందాము అనుకున్నా మనకు సౌత్ ఇండియాలో ఆప్షన్స్ లేవు. బట్ ఇట్లాంటి చోట్ల అంటే మనకు హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ ఒక 6 నుంచి 7 కాలేజీలు 2 స్టేట్లలో ఒక 5-6 కాలేజీలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ 10 నుంచి 12 కాలేజీల్లో మీరు 100% మనకి ఈ బీవీఎస్సీ అనేది తీసుకోవచ్చు. అయితే వీటిల్లో కూడా మనకి స్టాండౌట్ అయ్యే బీవీఎస్సీలో కూడా స్టాండౌట్ అయ్యే కాలేజెస్ ఏంటి, అసలు బీవీఎస్సీ మనం తీసుకుంటున్నాం ఎందుకు, ఈ 12లో కూడా అసలు వీటిని ఎలా చూసుకోవాలి, సెగ్రిగేషన్ ఏంటి, వీటికి ఉన్న అప్రూవల్ ఏంటి అన్నది మనం చూసుకుంటే మొదటిగా వీటి అప్రూవల్ మనకు కావాల్సింది వచ్చి వీసీఐ అండి, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో వీసీఐ ఉన్న కాలేజెస్నే మనము దీని కింద అప్రూవ్డ్ కాలేజెస్ కింద తీసుకుంటాం. వాటిల్లో మటుకే స్టూడెంట్ అడ్మిషన్ పొందడం అనేది మనం మేజర్గా చూస్తుంటాము. సో ఈ 12 కాలేజీల్లో ఈరోజు మనం టాపిక్ కింద వన్ ఆఫ్ ద మేజర్ రెప్యూటెడ్ ఎప్పటి నుంచో అంటే 2016-17 నుంచి మనకి బీవీఎస్సీ లాంటి కోర్సెస్ని అంటే విఎల్డిడి లాంటి కోర్సెస్ని వెటర్నరీ సైన్సెస్లో ఉన్న కోర్సెస్ని ఇస్తున్న ఒక కాలేజ్ రామ్ కుమారి వెటర్నరీ సైన్స్ కాలేజ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇది జున్జున్ ఏరియాలో ఉంది. దాని డిస్ప్లే పిక్చర్ మనం ఇక్కడ ఒక్కసారి యూనివర్సిటీ ఏవి మనం చూద్దాము అని అనుకుంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎంత హ్యూజ్ క్యాంపస్. నార్మల్గా మనకి ఈ బీవీఎస్సీ అనేసరికి చాలా చిన్న కాలేజ్, చిన్న క్యాంపస్ ఉంటే మనకి సరిపోతుంది. అలాంటిది ఇది ఎంత హ్యూజ్ క్యాంపస్ ఉంది. దాంతోపాటు కావాల్సిన ప్రతి వీడియో విజువల్ ల్యాబొరేటరీస్ అనుకోండి, టెక్నికల్ ల్యాబొరేటరీస్ అంటే చిన్న టెక్నాలజికల్ సబ్జెక్ట్స్ కూడా దీంట్లో మిక్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ల్యాబొరేటరీ కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి క్లాస్ రూమ్ సెటప్ ఏదైతే ఇక్కడ ప్రతి ఇమేజ్లో మనం గమనించవచ్చు. మన డాక్టర్ పూనం చౌదరి గారి సారథ్యంలో ఇది నడుస్తుంది. దాంతోపాటు రమేష్ చండోలియా గారు దీన్ని డీన్గా వ్యవహరిస్తున్నారు. ఎవరికైతే ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఆన్ వెటర్నరీ, ప్రతి ఒక్క యూనివర్సిటీని ప్రతి ఒక్క కాలేజ్ని ఆయన విజిట్ చేసి వెటర్నరీ మీద ఒక ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ ఉన్న ఒక ఫ్యాకల్టీ, ఒక ప్రొఫెసర్ కింద మన స్టూడెంట్స్ అనేవాళ్ళు చదవడం జరుగుతుంది. సో ఇది మేజర్గా ఎందుకు అసలు ఇన్ని కాలేజెస్లో ఎందుకు దీన్ని మేజర్గా చెప్పుకుంటున్నాం అన్న విషయంలో ఒక చిన్న విషయం ఏంటంటే ఫీ స్ట్రక్చర్. నార్మల్గా కొన్ని లక్షలలో డొనేషన్లు కలెక్ట్ చేస్తుంటారు రేర్ కోర్సెస్ అన్నప్పుడు ఈ మాటని చెప్తాం. కానీ చాలా జస్ట్ నామినల్ ఫీజులో విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్లో మేజర్గా గమనించాల్సింది హాస్టల్స్ లోపల ఉండే కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. అలాంటి వాటిల్లో మనకి ఈ కాలేజ్ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ దీని కింద మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన పిల్లలు తెలుగు వాళ్ళు కానీ ఈ ఇయర్ నుంచి వీసీఐ అనేది క్లియర్గా ఉంది. వీలైతే మేము వీసీఐ కాపీ కూడా దీంట్లో మీకు డిస్ప్లే చేస్తాము. సో వీసీఐ అనేది క్లియర్గా ఉన్న కాలేజెస్లో మనకి జున్జున్ ఏరియా, మండి ఏరియా నియర్ బై వస్తుందండి. జున్జున్ ఏరియా చెప్తాము అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి హిసార్ కన్నా ఒక 3-4 స్టాప్స్ ముందరే వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ వైజ్ ఈజీ. సో జైపూర్ నుంచి వెళ్ళాలనుకున్నా మనకి ట్రాన్స్పోర్టేషన్ వైజ్ ఈజీ. ఇంకా మీరు చూడొచ్చు అసలు ఎంత పెద్ద క్యాటిల్, ఒక ప్రాక్టికల్ సెన్స్కి ఎంత పెద్ద డైరీ, ఎంత పెద్ద క్యాటిల్ ఇక్కడ మీకు ఉంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు కావాలనుకుంటున్నారో, ప్రాక్టికల్ ఎక్స్ప్లోజర్ ఏదైతే వాళ్ళు కావాలనుకుంటారో అది కంప్లీట్గా మనకి కాలేజ్లో దొరుకుతుంది. ఒక మంచి ఫ్యాకల్టీ, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, పౌల్ట్రీ కూడా చూడొచ్చు మీరు. ఇవన్నీ ఎప్పుడైతే మనకు ఉంటాయో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ మనం రామ్ కుమారి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో అమీర్పేట్ మైత్రివనం దగ్గర మాది సౌత్ ఇండియన్ అడ్మిషన్ సెంటర్ ఉందండి. సో ఆ అమీర్పేట్ దాన్ని మీరు ఒకసారి కాంటాక్ట్ చేసినట్టయితే మాస్ట్రో డైనమిక్స్ అని ఉంటుంది. ఒకసారి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ రామ్ కుమారి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ దొరుకుతుంది. సో యూ కెన్ ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ 9573314444. థ్యాంక్ యూ.